హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం గోలింగేశ్వర స్వామి గుడికి వచ్చామండి. ఇది బిక్కవోలులోనే ఉంది. విఘ్నేశ్వరుని దర్శించుకున్నాం కదా బిక్కవోలులో. ఈ కుమార సుబ్రహ్మణ్య స్వామి గుడి, గోలింగేశ్వర స్వామి రెండు గుళ్ళు ఒకే చోట ఉన్నాయండి. అయితే ఇప్పుడు మనం ఇలా దేవాలయం లోపలికి వెళ్తున్నాం. అయితే మేము వెళ్ళిన రోజు అక్కడ ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయండి, అందుకని జనం బాగా ఉన్నారు. ఇక్కడ నందీశ్వరుడు చూసారా, గోలింగేశ్వర స్వామి ఎదురుగుండా చాలా పెద్ద నందీశ్వరుడు ఉన్నాడండి. ఇక్కడ విశేషం ఏంటంటే లోపల కుమార సుబ్రహ్మణ్య స్వామి పుట్టకి అమావాస్యకి తరుగుతుందటండి. ఆ పుట్ట పౌర్ణమికి పెరుగుతూ ఉంటుందటండి. అలాగే ఇక్కడ పాత్రలో పాలు పోసి పెడితే గుడి కట్టేసి పూజారులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ పాలు సుబ్రహ్మణ్య స్వామి వచ్చి తాగుతారటండి. అయితే గోలింగేశ్వరుడు అని ఎందుకు అంటారంటే ఆ లింగం మీద ప్రతిరోజు గోవు వచ్చి పాలు వదిలేదటండి. అంటే తన పొదుగులోంచి పాలు అక్కడ పడేటట్టు చేసేదటండి. అందుకని ఈ క్షేత్రానికి గోలింగేశ్వర స్వామి క్షేత్రం అని కూడా వచ్చిందండి పేరు. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుట్టమన్ను మన చెవులకి పెట్టుకుంటే మనకి చాలా మంచిదని ఇక్కడ పూజారి గారు చెప్పారండి. నాగదోషాలు ఉంటే అవన్నీ పోతాయంట, చాలా విశేషం అని చెప్తున్నారు. చెవిపోటు, చెవిలో రసికారణం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయటండి. ఇగోండి గోలింగేశ్వర స్వామి, ఈ పక్కనే పార్వతీదేవి అమ్మవారు కూడా ఉన్నారనమాట. చూసారా స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో. ఇది లోపలికి అనమాట అండి. అయితే మధ్యలో ఎవరో ఒక ఆవిడికి కాస్త పూనకం కూడా వచ్చిందండి. ఆ ఉత్సవాలు మరి దేనికి జరిపించారనేది మనకు తెలీదు. ఇదే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండేదండి. చూసారా ఎడం చేతి వైపు పుట్టలా కనిపిస్తుంది కదా, ఆ పుట్ట అనమాట అండి. అమావాస్యకి తరుగుతుందంట, పౌర్ణమికి పెరుగుతుందటండి. చాలా విశేషం కదా. మనమైతే ఈ గుడి గురించి ఇక్కడ పూజారి గారి మాటల్లో తెలుసుకుందామండి. లోపల దర్శనానికి వెళ్ళాక ఇది బయటకు వచ్చే దారి అనమాట. స్వామి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వస్తూ ఉంటారంటారు, చెప్పరా? నా పేరు సన్నిధిరా సుబ్రహ్మణ్య శర్మ అండి. నా పేరు సన్నిధిరా సుబ్రహ్మణ్య శర్మ. ఈ గుళ్ళు అచ్చుకులం అండి. ఇది 8వ శతాబ్దం నాటి ఆలయాలు. తూర్పు చాళుక్యుల కాలంలో గుణక విద్యార్థి మహారాజు కాలంలో ఇక్కడ బిరుదాంకితపురం ఊరి పేరు పెద్దాపురం సంస్థానానికి రాజధాని. ఇక్కడి పెద్దాపురానికి సొరంగ మార్గం ద్వారా దాన్ని బ్రిటిష్ వాళ్ళలో బిగ్ హోల్ అని పెట్టారు. పెద్ద కండమని వాడికలో బిక్కవోల్ అయింది. ఆ తూర్పు చాళుక్యులలో బహుమతి సుందాలు యుద్ధాలైనప్పుడు వామహారార్థమై ఈ ఊళ్ళో యుద్ధాలు చేసినటువంటి పర్యాయాలు చేసిన 101 శివాలయాలు ఈ ఊళ్ళోనే కట్టించాడు మహారాజు. 108 శివాలయాలు. ఆ విజయానికి చిన్నగా ఈశ్వరుడు విజయేశ్వరుడు అని పిలిచేవారు. ఇదంతా కూడా తనుష్కల దండయాత్ర కప్పుడుకోగా ఈశ్వరుడు అంటే పెద్ద పుట్ట తిరిగి పెద్దాపురం మహారాజా రావులు ఇక్కడ బస్సులతో ఉండేవి. వత్సవా సూర్యనారాయణ పెద్దగొండ మహారాజు ఆయన పేరు. ఆయన ఆవులు ఇక్కడ బస్సులతో ఉండేవి. అవసరాల పాపేపుత్ర గారు కన్నగారు దీన్ని పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఈశ్వరుడితోనే పెద్ద పుట్టది ఉండేది. రోజు ఒక ఆవుచి పాలు పోస్తూ ఉండేది అప్పట్లో. ఈ కన్నగారు చూశారు. ఆవు చేత చేత గోలింగేశ్వర స్వామి అని పేరు పెట్టారు ఈశ్వరుడు. అలాగే భీమఖండం అంటారు. ఇదంతా కూడా కొన్ని గ్రామాలన్నీ కలిపి భీమఖండం అంటారు. ఆ భీమఖండంలో గురుస్థానంలో ఉంది. తప్పకుండా వెళ్ళిపోవడం అమ్మమూర్తి దోషానికి అడిగి ఇక్కడ గురుస్థానంలో ఈశ్వరుడు. అలాగే గురుస్థానంలో ఉన్న కూడా అధిదేవత ప్రత్యేకదేవత కూడా శివాలయాలే. ఈ మూడు త్రిలింగ క్షేత్రం ఉంటుంది. ఒకే పురాకారంలో 3 శివాలయాలు. ఈ 108గా 6 మిగిలాయి. ఈ 3 లక్ష్మీ గణపతి ఆలయం ముందు ప్రతిష్ట అయింది. అక్కడ 2 శివాలయాలు ఉంటాయి. ఇలా ఓలుమల దావనపడి అది ఏడాదికి ఒకసారి తీస్తూ ఉంటారు మహాశివరాత్రి. 6 మిగిలాయి. కొన్ని లింగాలు చిల్లో పడేసారు, లింగార్జనం అంటారు. కొన్ని లింగాలు వచ్చి ఇల్లు కట్టుకున్నా చేసుకున్నా శివలింగం నందో కనబడుతూ ఉంటుంది. మళ్ళీ గుళ్ళో తెచ్చి పడేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అందరూ అలాగే చెరువు లాంటిది ఉందండి, అందులో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఉన్నాయి, అందులో పడేసారు కొన్ని. మిగతా ఇక్కడ ఎవరో చేత్తో పడేస్తూ ఉంటారు. ఇక్కడ చేస్తూ ఉంటారు. స్వామి ఎవరికి కనిపిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యం. అది ఈశ్వరుడిది. ఆ తర్వాత ధాన్యముగాదిలో వేసింది పుట్ట 300 సంవత్సరాల క్రితం. కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట వెలిసి 300 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా స్వామి నిజరూపదేశం ఉంది. పిల్లలు తిరుగుతూ ఉంటారు. మాకే కానీ బుల్లోచురాలు కూడా కనబడతాయి. ఈ దక్షిణముఖంగా ఉన్న వాళ్ళని అంగారక క్షేత్రం అంటారు. ఈ కుజుడు రాహు కేతువుల కలయిక కారసపు దోషాలు, వివాహం కాకపోవడం, ఉద్యోగం రాకపోవడం, సంతానం లేకపోవడానికి కారణం కుజుడు. ఆ కుజుడికి ఇక్కడ అంశాలు అవుతాయి. అలాగే మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి అని ఆ షష్ఠి నాడు సంతానం లేని వారు నాగుల చీర తెచ్చుకుంటారు. నాకు తెల్ల తువ్వాలు ఉంటాయి కదా, అలాంటి చీర. ఆ చీర పుట్ట మీద కప్పిస్తాం. అది కట్టుకుని పడుకుంటారు. షష్ఠి అంటే 6 నెలలకి వ్యవసాయం చేస్తే వాళ్ళకు కూడా సంతానం కలగడం, స్వామి పేరు తీసుకోవడం ఉపయోగపడడం. అలాగే కళ్యాణం చేయడం 5 రోజుల ఉత్సవాలే ఉంటాయి. కుమారస్వామి అన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి సుబ్బారాయణ షష్ఠి అంటారు కదా ఇక్కడ. అలాగే ఈశ్వరుడు పాల్గొన మాసంలో బహుళ ఏకాదశి కళ్యాణం.
అలాగే ప్రతి నెల లక్షపతి పూజ అలాగే అమ్మవారి కుక్క పూజ ఉంటుంది ప్రతి నెల నవావనాచనం అదని విశేషం. చాలా సంతోషం స్వామి. ఇక్కడ గోడ మీద ఒక భాష కనిపిస్తుంది కదండి, అది తుళువ భాష అటండి. అది వాడుకలో తెలుగు భాష అయిందనమాట. ఇక్కడైతే విశేషం అండి, చూసారా నక్షత్ర తాబేలు కూడా కనిపిస్తుంది కదా మనకి. అయితే ఇక్కడ స్వామి నిజంగా అలా కనిపిస్తారటండి. అదైతే పూజారి గారి మాటల్లో కూడా మనం విన్నాం కదా ఈ క్షేత్రం గురించి. తప్పకుండా అందరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం అండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.